జనం మెచ్చే నాయకుడు అవుతాడు, జగం మెచ్చే ఉత్తముడు అవుతాడు, ఈ భూమి మీద అసలు శిశులు మానవుడు అవుతాడని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ని అమీర్ ఖాన్తో పోల్చడం ఏమాత్రం మేము ఒప్పుకోం. వెల్కమ్ టు filmax.com. అమీర్ ఖాన్ను చూసి పవన్ కళ్యాణ్ బుద్ధి తెచ్చుకోవాలన్నా? సినిమా హీరో ఏం చేయగలడు? యాక్షన్ అంటే కెమెరా ముందుకొచ్చి నా దేశం, నా ప్రజలు, నా ప్రజల కష్టాలు, నా ప్రజల కోసం నా సమస్యని దారిపోస్తాను, నా ప్రాణాలను అర్పిస్తానని లోకల్ ఫీలింగ్ తెచ్చేలాగా డైలాగ్స్ చెప్తారు. కట్ చేస్తే సమాజం ఏమైనా, ప్రజలకు ఏం జరిగినా వాళ్ళకేం పట్టనట్టుంటారు. కానీ కొందరు యాక్షన్ అంటే వచ్చి ఏదో 4 డైలాగులు చెప్పి కట్ అంటే వెళ్ళిపోయే రకం కాదు. వాళ్ళ స్థాయి, వాళ్ళ ఆలోచన డిఫరెంట్ అని నిరూపించుకుంటూ ఉంటారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా తమను ఎంతమంది తప్పుగా అర్థం చేసుకున్నా కూడా తాము అనుకున్న మంచిని చేసి కాని వదలని మొండిగట్టాలు. అలాంటి వారిలో పవన్ కళ్యాణ్ అమెరికాలను ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మొదటి నుంచి అమెరికన్ ఆలోచనలు చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి. లగాన్, తారే జమీన్ పర్, 3 Idiots లాంటి అందరికీ నచ్చే సినిమాలను తీస్తూ తను పీక్లో ఉన్నప్పటికీ కూడా సత్యమేవ జయతి లాంటి పబ్లిక్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ని స్మాల్ స్క్రీన్లో జనాల కోసం చేశాడు. ప్రజాసేవ చేయటం మీద అమీర్కు ఎప్పుడు ఆరాటమే. ప్రతి పనిని గవర్నమెంటే చేయాలని ఎదురు చూస్తూ కూర్చునే రకం కాదు. తనే స్వయంగా ముందుకు అడుగు వేస్తాడు. ఇప్పుడు తన సొంతంగా పానీ ఫౌండేషన్ పెట్టి మహారాష్ట్రలోని నీటి సమస్యకు పరిష్కారం వెతుకుతున్నాడు. కానీ దురదృష్టం, అతను చేసిన మంచి కన్నా అతను చేసిన అసహనం కామెంట్లకే దేశవ్యాప్తంగా ప్రాముఖ్యం ఏర్పడింది. అందరి చేత తిట్లు తింటున్నా కూడా అవేమీ పట్టించుకోకుండా తను చేసే మంచి పనులతోనే గట్టి జవాబు చెప్తున్నాడు. కానీ వాటిని పబ్లిసైజ్ చేసుకోవట్లేదు. మహారాష్ట్రలోని కొన్ని జిల్లాలలో దేశంలో ఎక్కడా లేనంత నీటి కొరత ఉంది. కరువు అక్కడ విలయతాండవం చేస్తుంది. పంటలకి నీటి సంగతి దేవుడెరుగు. ఎండాకాలం వస్తే తాగటానికి కూడా గుక్కెడు మంచినీళ్లు దొరకదు. అమీర్ ఖాన్ తన సొంత ఫౌండేషన్ ద్వారా ఇక్కడ పరిస్థితి మార్చడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. మన చిరంజీవి నటించిన స్టాలిన్ సినిమాలో ఒకరికి సహాయం చెయ్యి, మరో 3కి సహాయం చేయమని చెప్పు లాంటి సూత్రాన్ని పాటిస్తూ వాన నీటినే కాకుండా రోజు వాడేసిన మురుగునీటిని కూడా మళ్ళీ ఉపయోగపడే విధంగా మార్చుకునే పద్ధతులను నేర్పిస్తున్నాడు. నీటి కరువు ఉన్న జిల్లాల్లోని ప్రతి గ్రామం నుంచి నీటిని ఎలా ప్యూరిఫై చేసి స్టోర్ చేయాలనేది అమీర్ ఖాన్ పానీ ఫౌండేషన్లో స్పెషల్గా ట్రైనింగ్ ఇస్తారు. వీళ్ళు వెళ్ళి ఆ గ్రామంలో అందరికీ నేర్పిస్తారు. ఈ విధంగా అమీర్ ఖాన్ పానీ ఫౌండేషన్ ద్వారా ట్రైనింగ్ పొందిన ఏ గ్రామం వారు ఆ పద్ధతులను ఫాలో అయ్యి ఎక్కువ నీరు స్టోర్ చేసుకుంటారో వాళ్ళకి 50 లక్షల బహుమతి కూడా ప్రకటించాడు. ఈ 50 లక్షల కోసం ప్రతి గ్రామం పోటీపడి మరీ నీళ్లను నిల్వ చేస్తాయి. ఈ దెబ్బతో వచ్చే 5 ఏళ్లలో మహారాష్ట్ర కరువు లేని ప్రాంతంగా మారుతుందని విశ్లేషకులు అంటున్నారు. అమీర్ ఖాన్ తన ఈ పానీ ఫౌండేషన్ కోసం తన సొంత డబ్బులతో ఏకంగా 100 మంది ఎంప్లాయీస్ని పెట్టుకున్నాడు. ప్రజాసేవ చేయాలనే అతని సంకల్పాన్ని అందరూ మెచ్చుకోవాల్సిందే. ఇంత గొప్ప పని చేస్తున్న అమీర్ ఖాన్ని అనవసరంగా తిట్టిపారేసామా అని ఇప్పుడు చాలామంది ఫీల్ అవుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే అమీర్ ఖాన్ తలుచుకుంటే ఎప్పుడో రాజకీయాల వైపు అడిగేసుంటాడు. అతను అడుగు పెడతా అంటే అతన్ని అసహన వ్యాఖ్యలప్పుడు విపరీతంగా తిట్టి చివరికి దేశద్రోహి అన్న బీజేపీ కూడా కళ్ళకద్దుకొని తీసుకొని ఉంటుంది. ఇక కాంగ్రెస్ అయితే మహాభాగ్యమని నెత్తిన పెట్టుకుంటుంది. కానీ అమీర్ అలాంటి పని చేయలేదు. కారణం, సేవ చేయడానికి రాజకీయాలు అవసరం లేదని అమీర్ ఫీలింగ్. జనాలకి సేవ చేసే విషయంలో పవన్ కళ్యాణ్కి అమీర్ ఖాన్కి చాలా దగ్గర పోలికలు కనిపిస్తాయి. కష్టంతో వచ్చిన వారు ఎవరికైనా లేదు అనకుండా ఇచ్చేసే మనస్తత్వం ఇద్దరిది. పైగా పబ్లిసిటీకి కూడా దూరంగా ఉంటారు. అలాంటిది ఇద్దరు ఎంచుకున్న దారులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. కుళ్ళిపోయిన రాజకీయాల్లో దిగే బదులు పవన్ కళ్యాణ్ కూడా అమీర్ ఖాన్ లాగా ఏదో ఒక జిల్లా మీద దృష్టి పెట్టి అభివృద్ధి పదంలోకి తీసుకొస్తే ఎంతో బాగుంటుందని కొందరు అంటున్నారు. డబ్బులకు ఓట్లు కొనాల్సిన గోల, జంప్ అవ్వకుండా ఎమ్మెల్యేలను పట్టి పెట్టుకోవాల్సిన బాధ, డబ్బు పెట్టి పక్క పార్టీ ఎమ్మెల్యేలను కొనుక్కోవడం లాంటి దరిద్రపు రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ లాంటి వాడు ఉండగలడు అనటం కల్లోని విషయం అని కూడా అంటున్నారు. ఇంకా కొంతమంది అమీర్ ఖాన్ని చూసేనా పవన్ కళ్యాణ్ తన ఆలోచన మార్చుకుంటే బాగుంటుందని ఉచిత సలహా ఇస్తున్నారు. కానీ ఇక్కడే పవన్ కళ్యాణ్కి అమీర్ ఖాన్కి మధ్య పెద్ద తేడా ఉంది. అమీర్ ఖాన్ ఇంత పెద్ద భారతదేశంలో ఉన్న మహారాష్ట్రలోని ఏదో మూల ఉన్న ఓ జిల్లాని తీసుకొని డెవలప్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ అసలు కుళ్ళిపోయిన రాజకీయాలని చదువుకుని ప్రజాసేవ చేయాలనుకునే వాళ్ళంతా రాజకీయాలకు దూరంగా ఉంటే రాజకీయాలను ఎవరు మారుస్తారు? భయంతో మేధావర్గం అంతా రాజకీయాలకు దూరంగా ఉంటే ఏ రౌడీనో, ఫ్యాక్షనిస్టో, దొంగ రాజకీయాల్లోకి వచ్చి ఎమ్మెల్యేగానో, ఎంపీగానో, ముఖ్యమంత్రిగా కూర్చుంటే ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని ఎవరు కాపాడుతారు? ఇప్పుడు అభివృద్ధి చేయాల్సిందో లేక మార్చాల్సిందో ఏ ఒక్క జిల్లానో, ఏ ఒక్క ప్రాంతానో కాదు, పూర్తి రాజకీయాలనే మార్చాలి. అలాంటి మార్పు జరగాలనే సంకల్పంతోనే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ రాకతోనైనా కుళ్ళిపై భ్రష్టు పట్టిన చెత్తపుట్ట లాంటి రాజకీయాలు
డెటాల్తో శుభ్రం చేసినట్లు శుభ్రమై ఏదైనా మార్పు వస్తుందేమో అని సమస్త తెలుగు జాతి ఎదురు చూస్తూ ఉంది. జనం మెచ్చే నాయకుడు అవుతాడు, జగం మెచ్చే ఉత్తముడు అవుతాడు, ఈ భూమి మీద అసలు శిశులు మానవుడు అవుతాడని ఎదురు చూస్తున్న పవన్ కళ్యాణ్ని అమీర్ ఖాన్తో పోల్చడం ఏమాత్రం మేము ఒప్పుకోం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ కమెంట్స్ని పోస్ట్ చేయండి. మరిన్ని విశేషాల కోసం మా ఫిల్మ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.